అండి రైతులందరూ నమస్తే. నేను ఇప్పుడు రైతులకు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు గత సంవత్సరంలో డిమాండ్ ఉన్న పద్ధతులు కూడా ఈ సంవత్సరం మనకు తక్కువ ధరలో దొరుకుతున్నాయండి. గత సంవత్సరం మీరు దొరకలేని పద్ధతులు కూడా ఈ సంవత్సరం తక్కువ ధరకే దొరుకుతున్నాయి. రూ. 900 దొరుకుతుంది. అందువల్ల నేను గత సంవత్సరం ఏమేమి దొరకలేదో ఆ పద్ధతుల గురించి మీకు వివరంగా తెలియజేస్తానండి. అంతేకాకుండా పద్ధతులలో మనకు కలుపు కూడా ఏమేమి మందులు వాడాలి నేను తెలియజేస్తాను పూర్తిగా వివరంగా మీకు. గత సంవత్సరం మనకు డిమాండ్ ఉన్న పద్ధతులలో రాశి 659, నార్త్ సంకేత్, యూఎస్ 7067, తులసి కబడ్డీ అండి. ఇవి డిమాండ్ ఉండే, ఇవి ఎక్కువ రేట్లలో లేవని మనకు ఈ సంవత్సరం ఇవి అందుబాటులో ఉన్నాయి. మనకు ఎంఆర్పి రేట్లలో దొరుకుతాయని వీటి వివరాలు నేను ఒక్కొక్కటిగా తెలియజేస్తానండి. మనకు ఇది రాశి నార్త్ కంపెనీ సంకేత్ అండి. ఇది బ్లాక్లో అంతకుముందు గత సంవత్సరం ఎక్కువ రేటు పోయిందండి. ఈ సంవత్సరం మనకు తక్కువ రేటే ఉందండి. ఇది ఎన్బిసి 1111 BG2, ఇది నార్త్ కంపెనీ అండి, బోర్డుగాల్ 2. ఇది మనకు ఆల్రెడీ ఎంఆర్పి రేట్ లోపలనే దొరుకుతుందండి. నార్త్ సంకేత్. ఇదే కాకుండా కబడ్డీ కూడా ఎక్కువ రేటే ఉన్నాయండి. గత సంవత్సరం డిమాండ్ ఉండేది దీనికి కూడా. ఈ సంవత్సరం ఇది ఎంఆర్పి లోపే దొరుకుతుందండి. ఈ తులసి 144 BG2 కబడ్డీ తులసి కంపెనీ అండి. ఇది కూడా మనకు ఎంఆర్పి లోపే దొరుకుతుంది. ఇదే కాకుండా మన యూఎస్ 7067, ఇది యుఎస్ అగ్రి సీడ్స్ అండి. ఇది గత సంవత్సరం డిమాండ్ ఉంది. ఇది కూడా ఈ పత్తి కూడా ఇది ఈ సంవత్సరం మనకు ఎంఆర్పి లోపే దొరుకుతుందండి. ఈ యూఎస్ 7067 SWCH 4749 BG2 అండి. ఇది మనకు పత్తితులలో బ్రాండ్ కంపెనీలు అండి. ఇది మనకి ఈ సంవత్సరం ఎంఆర్పి లోపే దొరుకుతుందండి. ఇదే కాకుండా మనకు ఇందులో రాశి 659 కూడా ఉందండి. ఇది గత సంవత్సరం మనకు స్టాక్ అందుబాటులో లేకుండే, ఇది ఎంఆర్పి కన్నా ఎక్కువ డిమాండ్తో పోయిందండి గత సంవత్సరం. ఈ సంవత్సరంలో ఇది ఎంఆర్పి కన్నా తక్కువ ధరకే దొరుకుతుంది మనకు. ఇది రాశి 659 కంపెనీ అండి. ఇది రాశి సీడ్ కంపెనీ అండి. మనకు పత్తితులలో కలుపు మందు కూడా ముఖ్యం అండి. మన పత్తి తీసుకపోతే మన పెండామిల్ అనే మందు ఉంటుందండి. ఇది పెండామిల్ 30 అని ఉంటుందండి. ఇది మన దగ్గర ఇన్సెక్టిసైడ్స్ కంపెనీ అందుబాటులో ఉంది మన షాప్లో. మీరు రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎకరానికి లీటరు చొప్పున వాడుకోవాలండి. మీరు స్ప్రే చేసుకుంటున్నాం ఎకరానికి లీటర్ వస్తాయండి. మనం చల్లుకుంటున్నాం ఎకరానికి లీటరు ఉంటుందండి. ఇది పత్తి పెట్టిన రోజన్నా, లేదంటే పత్తి నామం చేయకముందన్నా మీరు స్ప్రే చేసుకోవచ్చు, చల్లుకోవచ్చు అండి. ఈ నామం చేసిన తర్వాత ఇది చల్లుకుంటే పత్తి ఇత్తులు కూడా చనిపోతాయండి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, రైతులు ఇది ఎకరానికి లీటర్ చొప్పున వాడుకోవాలండి. ఇది స్ప్రే చేస్తానో ఎకరానికి లీటరు, మనం చల్లుకుంటున్నాం ఎకరానికి లీటర్ అండి. ఇది మన దగ్గర పెండామిల్ ఇన్సెక్టిసైడ్స్ కంపెనీ అందుబాటులో ఉందండి. ఇదే కాకుండా మీకు పెండామిల్ 30 అనేది ఏ కంపెనీ అయినా వాడుకోవచ్చు అండి. మీరు రైతులు కలుపు నివారణకు ఖచ్చితంగా పత్తితో పాటు ఈ పెండామిల్ 30 అనే మందు తీసుకుపోవాలని కోరుతున్నానండి. దీనివల్ల మీకు కలుపు నివారణ సాధ్యమవుతుందండి. పత్తి పెట్టిన తర్వాత ఒకరోజు చల్లుకోవచ్చు, లేదంటే పత్తి పెట్టే రోజు కూడా చల్లిన తర్వాత ఇతరు పెట్టుకోవచ్చు అండి. దీనివల్ల మీకు కలుపు నివారణ శాశ్వతంగా నివారించవచ్చు అండి. ఇది ఖచ్చితంగా మీరు తీసుకుపోవాలని నేను కోరుతున్నానండి. దీనివల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. కలుపు కూడా పడదండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయాన్ని 100 మందికి షేర్ చేయండి. మిగతా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.